నిజం. ఏంట నిజం? ఇప్పుడు మీరు పుష్టిగా తిన్న బిర్యానీ ఏంటో తెలుసా? చికెన్ దమ్ బిర్యానీ. కాదు, అది విషపు బిర్యానీ. విషమా? ఆ ఆ ఆ అవును. అమ్మే, ఇది ఇది మేము ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ విషం ఎలా అవుతుంది? శరణ్య తిన్న కేకు విషం ఎలా అయిందో అలాగే మీరు తిన్న బిర్యానీ కూడా విషంగా మారుతుందనన్యా. అంటే ఏంది వదిన గారు? ఆడ శరణ్య తిన్న కేకులో విషం కలిసి ఉండదని మేము తిన్న బిర్యానీలో విషం కలుపుండారా? పాయింట్కి వచ్చావు కాంచనా. వెరీ గుడ్. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మేము తిన్న బిర్యానీ మంచిదే. అవునా అనన్య? మరి కాసేపట్లో దుష్టులైన మీ ప్రాణాలు తీయబోయే ఆ బిర్యానీ ఖచ్చితంగా మంచిదే మరి. మీరు చెప్తుంది అబద్ధం అయితే చచ్చాకే నిజం తెలుసుకో. శరణ్య మీద విష ప్రయోగం చేసి తనని హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంచిన మిమ్మల్ని క్షమించి వదిలేస్తాను అని ఎలా అనుకున్నారే? అందుకే మీరు ఆర్డర్ చేసిన బిర్యానీ నా మనిషి చేత విషంగా మార్పించేశాను. మీకొక గుడ్ న్యూస్ చెప్పనా? ఆ విషానికి విరుగుడు కూడా నా దగ్గర సిద్ధంగా ఉంది. కానీ నాకు నచ్చని మీరు ఇక్కడి నుంచి విరగడ అవ్వాలి అనుకుంటాను గాని